వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, అనంతపురం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో మాతా శిశు మరణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. జనగామ జిల్లా లింగాలగన్పురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలేలతో కలిసి మండల కుర్మ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచరాములు, సేవెల్లి సంపత్, చౌదరిపల్లి శేఖర్, బల్దే సిద్ధిలింగం, ఓశెట్టి సంపత్, చౌదరిపల్లి విజయభాస్కర్, గవ్వల మలేశం, కుర్మ సంఘం కులస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరు పడుతుంది తలెత్తుకొని ధైర్యంగా వస్తుందనే విశ్వాసం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఇప్పటికొప్పటిగా తప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి జరిగింది. అవినీతి కేంద్రీకృతమై ఆ అవినీతిని చేసిన వాళ్ళందరూ ఈరోజు ఏ రకమైన కేసులు ఎదుర్కొంటున్నారో కూడా మనందరం చూస్తున్నాం. అంటే ఒకటే, మీ అందరి సహకార ప్రభుత్వం ఉంటేనే ఈ కార్యక్రమాలను కూడా నెరవేర్చడానికి ఈ నెల జనవరి 26వ తారీఖు నుండి మరి పేద ప్రజలందరికీ రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈజీఎస్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో 20 రోజులకు తగ్గకుండా పనిచేసి కూలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మొదటి విడతగా 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఆ రకంగా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ నడుము చుట్టే ఉంటాయి, వేరే దగ్గర ఉంటాయి. చక్కగా ముళ్ళంతా కూడా నడుముకే ఉంటుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కాస్తో కూస్తో ఆర్థికంగా నిలదొక్కున్న కులం ఏదన్నా ఉన్నదంటే అది కుర్మ కులం అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. నేను ఒక ఊర్లో అడిగాను, మీ ఊర్లో నాకు క్యాష్ కావాలంటే ఎంత దొరుకుతుంది అంటే, నీకు ఎన్ని కావాలని అడిగి, నాకు ఒక 50 లక్షలు 50 లక్షలు ఇస్తారు, ₹1,00,000 అని సాయంకాలం వరకు ఇస్తాను. నేనే పరిసర అయిపోయాను. జానకిపురం అనే ఒక ఊరు ఉంటుందండి, మా ధర్మసాగర్ మండలం జానకిపురం. అంత యాదవులు ఉంటారు. ప్రతి ఇంటికి 2 ట్రాక్టర్లు ఉంటాయి. 5 ఇండ్ల కలిపి ఒక హార్వెస్టర్ ఉంటుంది. వాళ్ళని చూసి నేనే ఆశ్చర్యపోతే, ఎన్ని డబ్బులు కావాలి సార్, మీకు ₹1,00,000 ఇస్తాము, తర్వాత గెలిచిన తర్వాత మాకు ఇవ్వండి అన్నారు. అంత ఆర్థికంగా వాళ్ళ యాదవులు కానీ కుటుంబాలు కానీ నిలదొక్కునే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మీ కష్టం, మీ నిబద్ధత అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. చెడు అలవాట్లకు వెళ్ళకండి. కుల బాంధవుల యొక్క అభివృద్ధి విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ మన మండలంలో కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు అడిగినంత ఇయ్యలేకున్నా నేను మీ వాటా ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, రేపు ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ రిజర్వేషన్లు ఏ రకంగా వస్తాయో తెలియని పరిస్థితుల్లో మాట చెప్పడం మంచిది కాదు. కాబట్టి ఒకవేళ రిజర్వేషన్లు మీకు అనుకూలంగా వచ్చినట్లయితే తప్పకుండా ప్రాధాన్యత నేను మీకు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. నాగర్ కర్నూల్ బిజ్నేపల్లి మండలం లట్టుపల్లిలో వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్లపాము పిల్ల వెంటనే సీసాను పడివేయడంతో తప్పిన ప్రాణాభయం. ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు మనది వేరే ఆటదండి. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, న్యాయ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా న్యాయం గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది.
సంక్రాంతి పండుగకు దాదాపు 30 వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకొని తిరిగి నగర బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డైరీ సమీపంలో జాతీయ రహదారి రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించారు. ఇండియా కూటమి నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా భారత ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదులు మరియు ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో మంట పుట్టించే క్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ని చూసిన భారత్ భయపడేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భారత్ను చూసి ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి అని అన్నారు. और आज इस बात का नतीजा है कि वजीर आला की हैसियत से मैं आज इस प्रोग्राम में शिरकत करके आपसे बात कर रहा हूं। आपने इलेक्शन वो कराए जिसमें लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया और सबसे बड़ी बात ये कि कहीं पे भी धांधली की कोई शिकायत नहीं, कहीं पे भी हुकूमत के गलत इस्तेमाल की कोई शिकायत नहीं, एक भी पोलिंग बूथ पे कहीं पे रीपोल की जरूरत नहीं पड़ी। इसका श्रेय आपको, आपके साथियों को और इलेक्शन कमीशन ऑफ इंडिया को जाता है। उस दौरान आपने तीसरी भी बात की जिसको लेके लोग अक्सर बेशतर मुझसे सवाल करते हैं, मेरे साथी काबिना के, मीडिया के, यहाँ के रहने वाले। वो सवाल ये कि आप जम्मू कश्मीर को रियासत का दर्जा कब मिलेगा। और मैं लोगों को यही कहता हूं कि वजीर आजम साहब ने 4 महीने में अपने इलेक्शन का वादा जो है वो पूरा किया है। मेरा दिल ये कहता है कि बहुत जल्दी वजीर आजम साहब अपना तीसरा वादा जो योग दिवस पे आपने जम्मू कश्मीर के लोगों के साथ किया वो आप पूरा करेंगे और जम्मू कश्मीर जो है वो दोबारा इस मुल्क में रियासत की हैसियत से अपनी जगह ले। लेकिन आज इस खुशी के मौके पे वजीर आजम साहब मैं दिल की गहराइयों से आपका शुक्रिया करना चाहता हूं कि आप इस ठंड में हमारे दरमियान आए, आपने इस टनल का इफ्तिदा किया। आज वजीर आजम साहब आपने देखा होगा मौसम ने भी आपका साथ दिया, आसमान में एक बादल का तिनका नहीं। ठंड जरूर है लेकिन धूप की कमी नहीं। बेशक बाहर ठंड क्यों ना हो लेकिन हमारे दिलों में गर्मी की कोई कमी नहीं। हम उम्मीद करते हैं कि इसी तरह, क्योंकि जम्मू कश्मीर के साथ आपका बहुत पुराना वास्ता रहा है, आप अक्सर बेशतर हमें याद दिलाते हैं कि कितनी बार आप जम्मू कश्मीर आए हैं और कितनी बार आप यहां रहे हैं। हम तो उम्मीद करेंगे कि बार बार आप आएं, बार बार आप हमारे दरमियान रहें और इसी तरह हमारी खुशी में शामिल हों। बहुत बहुत शुक्रिया। जय हिंद, जय जम्मू कश्मीर। 1500 రూపాయల కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ కట్టుబెట్టాడు. కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు భూమి అంటే కోకపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి.
వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు. శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసుకున్న కుటుంబ సభ్యులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పాతిపెట్టిన చోట తవ్వగా బయటపడిన మృతదేహం. ఇంటికి తాళం వేసి పరారైన మృతురాలి భర్త, అత్త, మామ, ఆడపడుచు. కాటి లక్ష్మి అత్త, కాటి రాములు మామ, దుర్గ ఆడపడుచు భర్త మహేందర్, గోపి చనిపోయిన మహిళ భర్త, చనిపోయిన మహిళ నాగమణి 35 సంవత్సరాలు. తనకి 2 కుమారులు. భూపతి అంజయ్, మా ఇల్లు నేను ఇక్కడ ఉంటలేను, వేరే కులవృత్తి చేయడానికి పోయినా. అయితే మా ఇంట్లో కిరాయికి మహేష్ అన్న అబ్బాయి, దుర్గా అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ లక్ష్మి ఆమె పేరు, వాళ్ళ నాయన దుర్గ వాళ్ళ నాయన పేరు రామయ్య. వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ పెద్ద మనిషి దండం కన్నా ఇట్లా మీ ఇంట్లో వాళ్ళని చంపి పెట్టిర్రు, నువ్వు రావాలని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను వచ్చి చూసి ఆడ కొద్దిగా తోని చూస్తే అది తేలింది. సార్ ఫోటో తీసుకున్నాం. మంత్రి సీతక్క గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. గురుకులాల్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పేవారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉంది. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తామున్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు భ్రమలు కల్పిస్తున్నారు. హాస్టల్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ములుగులో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను నిత్యం విద్యార్థిని. LB, LLM, PhD పూర్తి చేశాను. మరో పీజీ కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నాను. హాస్టల్ జీవితం ఆనందదాయకం. హాస్టల్లో అందించే ఫుడ్ సొంత కుటుంబాన్ని గుర్తు చేయాలి. మీరు విధి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సీతక్క అన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన గురువారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించబడ్డాయి. తర్వాత శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికలు జరిపించబడ్డాయి. అనంతరం పూర్ణహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహాదాశీర్వచనం జరిపించబడ్డాయి. పూర్ణహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నరికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణహుతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అనంతరం వసంతోత్సవం జరిపించబడింది. వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామికి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా అవబృంద స్నానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, స్థానార్చకులు, అధ్యాపక వేద పండితులు, అర్చక స్వాములు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.